సాధారణంగా రాష్ట్రంలో బద్ధ శత్రువులుగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ 2 కలిసిపోయినాయంట ఆ జిల్లాలో. ఏంటి నేను చెప్పేది జోక్ అనుకుంటున్నారా? ఇది నిజం. ఇది నిజమని నేను చెప్పట్లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి మంత్రిగా వ్యవహరించి ఎలక్షన్ అయిపోయింది తర్వాత ఎలక్షన్లో 24 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడైనా కొట్టుకు చచ్చేటువంటి వైసీపీ, టీడీపీ ఈ జిల్లాలో మాత్రం కలిసిపోయి నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పి ఆయనే మొన్న బహిరంగంగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఈ ఒంగోలు గెలిచినటువంటి వ్యక్తి టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సో ఈయనకు సంబంధించి ఒక వర్గం ఉందంట. అలాగే అటు జనసేనలో బాలినేని రాకముందు మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన తరపున ఒక వర్గం ఉందంట. సో వీళ్ళంతా కలిసి ఒక ఇదైతే బాలినేని గారు మాత్రమే ఒక వర్గంగా తయారయ్యారంట. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులకు వాళ్ళు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీపీలుగా, జెడ్పీలుగా ఈ ఏరియాలో సీట్లు ఇప్పించుకోవాలి. అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దాంట్లో వార్డ్ మెంబర్స్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇలా ఉన్నాయి కదా. ఎవరి వర్గానికి చెందినటువంటి మనుషులకి వాళ్ళు సీట్లు ఇప్పించుకోవాలనేది చాలా బలంగా జరుగుతున్నటువంటి ఒక పోరాటం ఇక్కడ. సో దీంట్లో మెయిన్ దామచర్ల జనార్దనే కీలక పాత్ర. ఆయన ఫైనల్ గా ఎవరికి చెప్తే వాళ్ళకి అధిష్టానం సీట్లు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జనసేన తరపున ఉన్నటువంటి బాలినేనికి వస్తంత అసహనంగా, అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల కొన్ని సందర్భాల్లో ఒక రూమర్ కూడా బయటకు వినిపించింది ఏంటంటే ఈయన మరలా తిరిగి వైసీపీలోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తే జగన్ గారు వద్దన్నారు అని. సో అవసరం లేదు, పరిస్థితులు బాగోనప్పుడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి కాస్త ఇప్పుడిప్పుడు చక్కబడుతుంటే మరలా తిరిగి రావాలని ప్రయత్నించడం కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తుల్ని మరలా తిరిగి చేరదీస్తే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వద్దు అని చెప్పి మొహానే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆ బంధువు అని కూడా చూడకుండా ఓకే టాటా బై బై అని చెప్పారంట జగన్ గారు. సో ఓవరాల్ గా ఇప్పుడు బాలినేని గారి బాధ ఏంటంటే అటు వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణులు కలిసిపోయి నన్నాడుకుంటున్నారు. ఓవరాల్ గా నాకు ఇక్కడ పెద్ద వాల్యూ లేకుండా చేశారు జనసేనలో అనేది ఆయన బాధ. మరి నిజంగానే వైసీపీ, టీడీపీ కలిసిపోయినాయా లేదా అనేది ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకే తెలియాలి.